హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చూడగానే నోరూరించే ఫిష్ ఫ్రై అనుకుంటున్నారా? కాదు కాదు, అరటికాయ ఫ్రై. తయారు చేసే విధానం చూసేద్దామా? ఇప్పుడు తయారు చేసే విధానం, అరటికాయని చెక్కు తీసేసుకొని ఒక బౌల్లో ఈ లోపల నీళ్ళు పోసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని పెట్టుకోవాలి. అరటికాయని చెక్కు తీసేసుకొని కొంచెం 2 అరటికాయలు చాలు. ఈ అరటికాయలను క్రాస్గా కట్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ ఈ నీళ్ళు వేసుకొని ఉప్పు వేసుకున్న బౌల్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అవన్నీ ఎత్తేసి ఒక జాలి గంటలో వేసుకోవాలి. ఆ నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్నర కారము, ఉప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేపేసుకున్న పొడి అంటే వేపుకోవాలి. గరం మసాలా ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. అలా కలిపేసుకొని దీంట్లో ఏం చేయాలంటే మనం ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని మళ్ళీ దీన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూసుకోవాలి ఇలా పట్టిద్దా అలాగా అన్నట్టు కలుపుకోవాలి. ప్రతి ఒక్క అరటికాయ ముక్కకి ఇలా అన్నిటిని పట్టించుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల బోయండిలో నూనె పోసేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత, ఎక్కువ వేడెక్కొద్దు, కొద్దిగా వేడెక్కిన తర్వాత అన్నిటిని ఇలా వేసుకున్న తర్వాత ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం మన గిన్నెను బట్టి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలా ఉంచి మళ్ళీ వెంబడి తిప్పేసేయాలి. తిప్పేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దు, మాడిపోతాయి. తిప్పుకున్న తర్వాత ఇప్పుడు అన్నీ ఒక బౌల్లోకి ఎత్తి పెట్టేసుకొని గుమగుమలాడే అరటికాయ ఫిష్ ఫ్రై రెడీ. చూసేసరిగా యమీ యమీ అరటికాయ ఫిష్ ఫ్రై. మీకు మా రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ కొట్టండి. అండ్ మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని రెసిపీస్ కోసం నోటిఫికేషన్ రావాలి అని అంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. గంట కొట్టండి ఫ్రెండ్స్.